బ్రతికే హక్కు, జీవించే హక్కు అమెరికాకి మాత్రమే ఉందా? క్రైస్తవుల్ని కాపాడేటటువంటి బాధ్యత అమెరికాకు ఉంది. తను తీసుకుంది. నైజీరియాలో క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నటువంటి బోకో హరాం తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేసింది. వెంటాడి వేటాడి చంపింది. బాగుంది కదా, తప్పేం లేదు. మరి అదే సందర్భంలో హిందువులని వేధించి వెంటాడుతున్నటువంటి బంగ్లాదేశ్లో భారతదేశం దాడి చేస్తే దానికి అభ్యంతరమా? ఇప్పుడైతే అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు. అలాగని మనం బంగ్లాదేశ్లో కనుక అటాక్ చేస్తే దాన్ని అడ్డు పెట్టుకుని బంగ్లాదేశ్ పాలకుడైనటువంటి యూనస్ ఎన్నికలు నిషేధించి సైన్యం చేతిలోని యూనస్ అనేవాడు పెద్ద పపెట్టుగాడు, వాడేం పెద్ద ఇష్యూ ఏం కాదు. సైన్యం అక్కడ పరిపాలన చేయాలనుకుంటోంది కాబట్టి మనం చేయట్లేదు. అదే సందర్భంలో కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, అమెరికా ఈ దఫా మనల్ని ఆపుతుందా? మొన్న మనల్ని ఆపగలిగిందా? పాకిస్తాన్లో పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనం కొట్టొచ్చినటువంటి ఉగ్రవాద శిబిరాల్ని డైరెక్ట్గా అమెరికా అడ్డు చెప్పలా, తప్పు పట్టలా. ఆ తర్వాత పాకిస్తానుడు మన మీదకి వచ్చాడు, దాన్ని కంట్రోల్ చేయాలని చూసింది కానీ మన జోలికి రాలా. బలం పెరిగి మొండిగా నిలబడగలిగినటువంటి నాయకత్వం ఉండి దమ్మున్న సైన్యం ఉంటే అమెరికా లాంటి వాడు మూసుకు కూర్చుంటాడు.